హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాని. గ్రూప్ 2లో 1:2లో ఉన్న మీ అందరికీ మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్ శుభాకాంక్షలు నాన్న మీ అందరికీ. అయితే ఈరోజు చివరి తేదీ. విల్లింగు అన్విల్లింగ్కి మీ అందరికి తెలిసిన విషయమే. ఒక నలుగురు, మీ వెనక ఉన్న నలుగురికి మీరు ఉపయోగపడాలి అని అనుకున్నప్పుడు మీరు అన్విల్లింగ్ చేయొచ్చు అనేది ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన సమాచారం మీ అందరికి తెలిసిన విషయమే. ఇది మీరు ఆల్రెడీ పోలీసు నౌకర్లు, సెంట్రల్ గవర్నమెంట్ నౌకర్లు, దెన్ ఆల్సో డిఎస్సి, స్కూల్ అసిస్టెంటు, ఇలా వచ్చిన మీరందరూ ఇందులోకి రావాలి అనుకున్నప్పుడు అది రాజ్యాంగబద్ధమైన హక్కు, మిమ్మల్ని ఎవరు చెప్పాల్సింది లేదు. కానీ బట్ వద్దు అనుకున్నప్పుడు, నాకు దీనికన్నా బెస్ట్ ఉంది పర్వాలేదు అని అనుకున్నప్పుడు, నాన్న మీరు అన్విల్లింగ్ ఏపీపీఎస్సీ పెట్టిన ఫామ్ నింపేస్తే, ఈరోజు లాస్ట్ డేటు సాయంత్రం రాత్రి 12 గంటల లోపు మీరు నింపేసి అప్లోడ్ చేసేస్తే మీ వెనక ఉన్నటువంటి ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు కూడా కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మా జమానాలో ఏపీపీఎస్సీ కింద వెయిటింగ్ లిస్ట్ అని ఉండేది. అందరు జాయిన్ అయిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలు వెనక ఉన్న వాళ్ళను పిలిచి ఆ ఖాళీలను నింపేవాళ్ళు. ఇలా జరిగేది ప్రీవియస్లో. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ అనేది లేదు, అది క్యారీ ఫార్వర్డ్ కింద వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్యారీ ఫార్వర్డ్ దానికి యాడ్ చేస్తున్నారు. ఒకసారి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అని సపరేట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా నోటి దాకా వచ్చిన వాళ్ళు అరమార్కులు 1 మార్కులో మీ వెనక ఉన్నారు, అరమార్కు 1 మార్కులోనే మీ వెనకే ఉన్నారు. కాబట్టి మీరు విఘ్నతతో ఆలోచన చేసి కొంచెం మీకు మీ శాలరీ, మీరు చేస్తున్న జాబ్ స్టేటసు ఇవన్నీ మీరు చూసుకొని దాన్ని బట్టి వెనకున్న ఒక 10 మందికి ఉపయోగపడదామని ఆలోచన చేయగలిగితే అది నిజంగా మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది. యాజ్ ఏ గురువుగా మీకు 25 ఏళ్ల నుంచి నేను పాఠాలు చెప్తా ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి ఎన్నో పాఠాలు చెప్పాను. మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఒక గురువుగా ఒక శిష్యులను వేడుకుంటున్నాను నేను. ఏమని అంటే, మిగతా వాళ్ళకు కూడా భుజం తట్టి వాళ్ళను కూడా మనం తీసుకెళ్దాం. మీ పోస్టులను బట్టి మీరు అన్విల్లింగ్ కనుక చేయగలిగితే మీ వెనక వాళ్ళు వస్తారు నాన్న. ఒక్కసారి ఆలోచన చేయండి. అందరికీ మనం కొంతలో కొంత మనకు సాధ్యమైనంత న్యాయం చేసినట్టు అవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వెనక కూడా ఆశగా కళ్ళ నిండా కన్నీళ్లు నింపుకుని ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. మీ వెనకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. మనకి వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత మనం మళ్ళీ నేను జాయిన్ అవ్వలేదు అని మనం అంటే మీరు కాదు, కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు అది కూడా వచ్చింది, నేను వెళ్ళాను. ఆ వదిలేసిన పోస్ట్కి అలాగే ఉండిపోద్ది. అందువల్ల దయచేసి ఒకసారి ఆలోచించండి. అన్విల్లింగు మీ సిచ్యువేషన్ని బట్టి, మీ స్టేటస్ని బట్టి, మీ శాలరీని బట్టి, మీ ఉద్యోగం స్థాయిని బట్టి మీరు 10 సార్లు ఆలోచించుకొని అన్విల్లింగ్ కనుక చేయగలిగితే, మీరు ఆలోచించుకొని డిపెండ్స్ అపాన్ యూ, మిగతా మీ అనుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకు కూడా ఒక ముద్ద అన్నం పెట్టినట్టు అవుతుంది. మనందరం కలిసి వాళ్ళకు కూడా స్థిర జీవనం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ కళ్ళలో సంతోషం నింపిన వాళ్ళం అవుతాం. ఓకేనా నాన్న? చిన్న పని మీద వెళుతున్నాను, అందువల్ల నాకు ఈరోజు లాస్ట్ డేటు. ఈరోజు సాయంత్రం వరకు చూడండి. ఒకసారి మీ సాధ్యాలు చేయండి. చేసే ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వదలకండి. అన్విల్లింగ్ చేయండి. చేసే అవకాశాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు మీ వెనుకున్న ఒకళ్ళకి మీరు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీసాని నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.